వ్యక్తి స్వేచ్ఛ కానీ వ్యక్తి ప్రాణానికి కానీ విలువ కానీ గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మనం బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినాయకుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని నా ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలపాలన్నటువంటి పరిస్థితి. ఈ దుర్మార్గమైన పరిస్థితుల నుంచి మనం ఎట్లా బయటపడదామనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి మదిలో వచ్చి వారు మాకు ఇచ్చినటువంటి టిప్స్, వారు మాకు ఇచ్చినటువంటి ప్రాథమిక విషయాలను బట్టి నేను ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. Everyone knows that we are here to address a crisis that strikes the very heart of our constitutional fabric. The weaponization of the police force to suit the ends of the ruling party. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పోలీసు వ్యవస్థని పాలకపక్షం తన ప్రైవేట్ ఆర్మీగా, తన పార్టీలో ఒక వింగ్గా, వాళ్ళ సొంత ఆర్గనైజేషన్గా, ఒక మాఫియా గ్రూపుగా ఈ పోలీసు వ్యవస్థను తయారు చేసి మొట్టమొదటగా అపోజిషన్ లీడర్ని సైలెన్స్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత సోషల్ మీడియా మీద పడ్డారు, తర్వాత మేధావుల మీద పడ్డారు, లాస్ట్లో సామాన్యులను కూడా వదిలే పరిస్థితి వాళ్ళు లేరు. దీనికంతా కారకం ఈరోజు సాయి కృష్ణ అని చెప్పే ఒక కృష్ణలంకకు సంబంధించినటువంటి 22 ఏళ్ల అబ్బాయి పోలీసుల చేతిలో దుర్మార్గంగా అతి క్రూరంగా హింసింపబడి చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో సుమారు 50 రోజుల నుంచి చెలించనటువంటి ముద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మా అధినాయకుడు నిన్న అక్కడికి పోయి వాళ్ళ తల్లిని విచారించి కథన రంగంలో దిగిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వం చెలించిందని చెప్పడానికి నేనేం సంశయించడం లే. ఈ విధమైనటువంటి పతనం కొత్త కాదు ఈ రాష్ట్రానికి. ఇది ఎక్కడ బిగినైందంటే చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, గౌరవనీయ మంత్రి, దేశ ప్రధాన కార్యదర్శి టీడీపీకి వారు వేసినటువంటి విత్తనం రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక కొత్త ప్రక్రియ, కొత్త విధానం, కొత్త ఒరవడి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి మొదటి రోజే ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం పతనం వైపు దూసుకుపోవడానికి మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి అడుగది. తర్వాత అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రజలకి ఉపయోగపడాల్సినటువంటి నాయకులు, ప్రజల యొక్క బాగోగులు చూడాల్సిన నాయకుల భాష వింటే గుడ్డలిప్పి కొడతాం, ఎంట్రుకలు తీసేస్తాం, కళ్ళు పీకేస్తాం, డ్రాయర్లు ఇప్పి నడి రోడ్ల మీద ఉరికిస్తాం, కాళ్ళు ఎరగొట్టి మూల కూర్చొని పెడతాం అనే ఈ యొక్క భాష, అనే ఈ యొక్క ఒరవడి గతంలో ఏ రాజకీయ నాయకుడు సహజించలేనటువంటి భాష వాడినటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు. అక్కడే పతనమైంది రాజ్యాంగం, ఆ మరుక్షణమే పతనమైంది ప్రజాస్వామ్యం. ఈరోజు ఆ పతనమైనటువంటి ప్రజాస్వామ్యం సామాన్య ప్రజలను కూడా వదలనటువంటి వాళ్ళ ప్రాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా తీసే పరిస్థితికి ఈ వ్యవస్థ వచ్చిందంటే దే హ్యావ్ వెపనైజ్డ్ ది పోలీస్ ఫోర్స్ ఫస్ట్ టు సైలెన్స్ ఇట్స్ అపోనెంట్స్,
Second, to silence the social media of YSR Congress Party. Third, to silence the elite people, intelligentsia. Third, lastly, they are on the common man. వీళ్ళకి ఈరోజు కృష్ణలంకలో చనిపోయినటువంటి సాయి కృష్ణ ఒక కస్టోడియల్ డెత్, అది ఒక్కటే చర్చించుకుంటే కాదు, ఆ కస్టోడియల్ డెత్కి కారకమైనటువంటి నాగరాజు అనే ప్రభుత్వం చెప్పబడే వ్యక్తి ఈజ్ ఓన్లీ టూల్. ఆయన దీన్ని ఆడిచ్చింది ఎవరు, ఆడమన్నది ఎవరు, ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఉపదేశం చేసింది ఎవరు? ఈ పరిస్థితి అంటే వాళ్ళందరూ కూడా కేసులో బయటికి రాకపోతే ఈరోజు ఒక నాగరాజుని బలి చేసేసి ముసుగు కింద ముసుగేసుకొని దాంకునేటువంటి అసలు వ్యక్తులు, దీనికి కారకులైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ కేసులో ముద్దాయిలు కావాల్సిందే. ఒక సిఐ చేసినటువంటి దారుణానికి, దురాగతానికి డిఎస్పీకి తెలవకుండా ఉంటుందా? స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చావు బతుకుల మధ్య వేలాడుతున్నటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని బాడీని దాచిపెట్టినటువంటి పరిస్థితుల్లో, తర్వాత చనిపోయినటువంటి శవం దహనం చేయబడ్డదని చెప్తున్నటువంటి వైనం, ఇవన్నీ పై ఆఫీసులు తెలవదని వాళ్ళు మభ్యపెట్టదలుచుకున్నారా? ఈ పోలీస్ వ్యవస్థలో సిఐ కానించి డిఎస్పీ కానించి అందరూ ఆ స్టేషన్లో ఉండే కానిస్టేబుల్ అందరికీ బాధ్యత లేదని మీరు చెప్తే, మీరు బుకాయిస్తే ఈ ప్రభుత్వం అంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. ఈ పతనం వైపు ఈ ప్రజాస్వామ్యం తీసుకుపోయినటువంటి ఈ ప్రభుత్వం ఒక పోలీసు వ్యవస్థని తన సొంత ఆర్మీగా, ప్రైవేట్ ఆర్మీగా ఉపయోగించుకొని, ఈ పోలీసు వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆ అధినాయకుల యొక్క స్ఫూర్తి, వారిచ్చినటువంటి ఒక ఇంధనం ఎరగొట్టి మూలకు కూర్చొని పెడతాం, గుడ్డలిప్పి ఉరికిస్తాం. ఇదే నాయకులు మాట్లాడాల్సిన భాష. మీరు ప్రజాస్వామ్యంలో మీకు మనుగడ ఉందా? ప్రజాస్వామ్యంలో మీకు స్థానం ఉందా? అధికారం ఉందన్నట్టు మీకు అధికార మదాంధంతో మీరు మాట్లాడినటువంటి మాటలు అవి మీ తాపేదారులు, మీ యొక్క ప్రైవేట్ ఆర్మీ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎవ్వరు నోరు ఇప్పినా సరే ఇరగ్గొట్టి కాళ్ళు మూల కూర్చొని పెడతాం, గుడ్డలిపి ఉరికిస్తాం అనేది మీ యొక్క భావాన్నే వీళ్ళు ఇంధనంగా తీసుకొని, ప్రేరణగా తీసుకొని, ఉపదేశంగా తీసుకొని ప్రజల మీద పడి ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది పతనమైనటువంటి రోజు, నాంది, మొదటి స్టెప్ టువర్డ్స్ ది ఫాల్ ఆఫ్ డెమోక్రసీ. ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు కూనీ చేసినటువంటి పరిస్థితి. మొదటి స్టెప్ మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంతో బిగినైందని చెప్పడానికి నాకే సంశయం లేదు. అక్కడి నుంచి ఒక విచిత్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఐఎమ్ సారీ టు సే అండ్ స్టేట్ దిస్. ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్కి పోయి, ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి పోయి రిపోర్ట్ ఇదలుచుకుంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, మీకు ఈ పోలీస్ స్టేషన్కి ఆ అధినాయకుల యొక్క స్ఫూర్తి, వారిచ్చినటువంటి ఒక ఇంధనం ఎరగొట్టి మూలకు కూర్చొని పెడతాం, గుడ్డలిప్పి ఉరికిస్తాం. ఇదే నాయకులు మాట్లాడాల్సిన భాష. మీరు ప్రజాస్వామ్యంలో మీకు మనుగడ ఉందా? ప్రజాస్వామ్యంలో మీకు స్థానం ఉందా? అధికారం ఉందన్నట్టు మీకు అధికార మదాంధంతో మీరు మాట్లాడినటువంటి మాటలు అవి మీ తాపేదారులు, మీ యొక్క ప్రైవేట్ ఆర్మీ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎవ్వరు నోరు ఇప్పినా సరే ఇరగ్గొట్టి కాళ్ళు మూల కూర్చొని పెడతాం, గుడ్డలిపి ఉరికిస్తాం అనేది మీ యొక్క భావాన్నే వీళ్ళు ఇంధనంగా తీసుకొని, ప్రేరణగా తీసుకొని, ఉపదేశంగా తీసుకొని ప్రజల మీద పడి ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది పతనమైనటువంటి రోజు, నాంది, మొదటి స్టెప్ టువర్డ్స్ ది ఫాల్ ఆఫ్ డెమోక్రసీ. ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు కూనీ చేసినటువంటి పరిస్థితి.
మొదటి స్టెప్ మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంతో బిగినైందని చెప్పడానికి నాకే సంశయం లేదు. అక్కడి నుంచి ఒక విచిత్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఐఎమ్ సారీ టు సే అండ్ స్టేట్ దిస్. ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్కి పోయి, ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి పోయి రిపోర్ట్ ఇదలుచుకుంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మీకు ఈ పోలీస్ స్టేషన్కి ఎంటర్ కావడానికి అర్హులు కాదని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పోలీస్ వ్యవస్థకి ప్రజలారా ఏం చేస్తామని ఆలోచించండి. దీన్ని ఎట్ట పోరాడదాం ఆలోచించండి. సంఘటితంగా మనం ఏ విధంగా దీన్ని మళ్ళా తిరిగి ప్రజాస్వామ్యం పట్టాల మీద పెట్టే అవసరం, బాధ్యత మన మీద ఉందని మీకు మళ్ళా గుర్తు చేస్తున్నా. ఇది ఈ గనుడు ఏ సైకో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కృష్ణలంక. ఇట్స్ నాట్ ది ఫస్ట్ టైం దట్ కంప్లైంట్స్ కేమ్ అగెన్స్ట్ హిమ్. ఒక పాపం దళితుడు ప్రతాప్ రైట్, ఎస్ ప్రతాప్ అనే ఒక దళితుడు, ఈ వీడియో చూస్తే ఏం చేయాలి వీళ్ళని. క్రాంతి కుమార్ అనే ఒక దళితుడు తను ఫ్యూ మినిట్స్ చనిపోకముందు నేను వీడియో చూశాను. ఒక మనిషి జన్మెత్తినటువంటి ఎవడైనా సరే చెలించడా, మీ మీద తిరుగుబాటు చేయడా? ఇది ఒక్కసారి చూసినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు చూసినటువంటి మీరు చూస్తే కడుపు మండదా? చెప్పండి, మీరు చూపిస్తా మీకు ఆ క్రాంతి కుమార్ పాపం. అతను చెప్తాడు వీడియోలో. వుడ్ యు కైండ్లీ ప్లే దిస్ వీడియో ఫర్ మీ ప్లీజ్? Kindly play this video for the public, for this entire people of the state. ఈ నాగరాజు అనేటువంటి సిఐ నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, చాలా కాలంగా గురి చేస్తున్నాడు, అదే పనిగా చిత్రహింసలు పెడుతున్నాడు. నేను బ్రతకలేనమ్మా అతను చెప్పిన మాట. చేతిలో గుళికలు తీసుకొని, విషపు గుళికలు తీసుకొని నోట్లో వేసుకోకముందు తను చెప్పినటువంటి మాటలు మీరు వినండి ప్రజలారా. ఈ రాష్ట్రం, ఈ పాలకులు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వాళ్ళు దమనకాండ చేస్తూ ఈ రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారంటే నీ ఎంతలాగా ఏం చేస్తాం మీరే చెప్పండి, పరిష్కారం చెప్పండి. మీడియా మిత్రులారా, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ దేర్ విత్ మీ ఇన్ దిస్ ఈవినింగ్. యూ హ్యావ్ టు గివ్ ఏ సొల్యూషన్ ఫర్ దిస్. We have to say some ways out of it to the public, to the common man. ఏం చేస్తాం చెప్పండి, ఏ విధంగా ఎదుర్కొన్నామో చెప్పండి. మీరు లీగల్గా ఏ విధంగా పోరాటం చేస్తానో చెప్పండి. ఈ రాష్ట్రంలో చట్ట ప్రకారం మనం రెవల్యూషన్ తీసుకొస్తాం, చట్ట ప్రకారం, చట్ట పరిధిలో. ఈ విధంగా వీడియో, కైండ్లీ ప్లే దట్ వీడియో ప్లీజ్ ఫర్ మీ.